ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని లైవ్లో పోతాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. రాత్రి లైవ్ని ఆశీర్వదించి దీవించి మీ నామాన్ని గర్పొచ్చుకోమని యేసు నామములో ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవు స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ దేవుని స్తుతించెదము. బండ నుండి జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని మన దేవుడిని ప్రభువుని స్తుతిద్దాం, కనపడదాం, మహిమపడదాం. మన జీవితాల్లో, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు జరిగించిన మా ప్రభు అయిన దేవుణ్ణి స్తుతించి మహిమపడ్డాం. నీలాంటి దేవుడు లేడు, నీకు సాటి ఎవరు రారు. నీలాంటి దేవుడు లేడు, నీకు సాటి ఎవరు రారు. నీకేనా ఆరాధన, నీకోసమే ఆరాధన, నీకేనా ఆరాధన, నీకోసమే ఆరాధన. నీకే నా హృదయార్పణ, నీకే నా హృదయార్పణ. స్తుతుల నందుకో, స్తుతికి పాత్రుడా. పొందుకో స్తోత్రార్హుడా. ఘనత పొందుకో స్తోత్రార్హుడా, స్తోత్రార్హుడా. ప్రైజ్ ది లార్డ్. మహాగణుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీ కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. నీ కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. నీకు నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు స్తుతిస్తాను యేసయ్యా తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. నీకు వందనాలు తండ్రి. నాయన నీ పాదాల దగ్గరే పడి ఉన్నామయ్యా. స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. నీ కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం యేసయ్యా. నీకు వందనాలు, కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నామయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా తండ్రి. ప్రభా చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తానయ్యా, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తాను. ఏదిష్కొని చంటి బిడ్డ పడకుండా చేయండి, ఏదిష్కొని చంటి బిడ్డల మీద పడకుండా చేయండి. అలాగే ప్రభా ఎవరి బిడ్డల హృదయాలు పశ్చాత్తాప ఉద్యమంతో నింపండి. ఎవరి బిడ్డల హృదయాల నిండా పశ్చాత్తాప ఉద్యమంతో నింపమని అడుగుతున్నానయ్యా. నిండు మనసుతో నేను ఆరాధిస్తాను, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. సేవకులకు కూడా మన బిడ్డలు మీరు ఆశ్రదించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేము అటువంటి యెహోవాను సేవిస్తామన్నట్లుగా
ఏ విషయంలో మేము ఇంటివరకు ఏమైనా సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా నీకు వందనాలు. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా నీకు వందనాలు. బంధువులు స్నేహ దర్శనాలుగా తాకమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. లైవ్లో ఇవిడిని విడిచిపెట్టద్దయా, ప్రతి కుటుంబాన్ని దర్శించమని అడుగుతున్నాను. మీ దాసుని అభిషేకించి తండ్రి నీ పనిముట్టుగా నీ సాధనముగా వాడుకోండి. నీ దాసుని అభిషేకించండి అయ్యా, నీ పనిముట్టుగా నీ సాధనము వాడుకుని వాక్య జ్ఞానం ప్రార్థనతో నింపండి అయ్యా. తండ్రి నీ వాక్య జ్ఞానమే నాయన, నీ ప్రార్థనతోనే మమ్మల్ని నింపమని అడుగుతున్నాను తండ్రి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా నీకు వందనాలు తండ్రి. తండ్రి నీ రాకడ చాలా సమీపంగా ఉన్నాయా, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మీరు సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాక్యతో బ్రతికిస్తున్నది కేవలం కృపేనాను, కృపేనాను నీ కృపే తండ్రి నీకు వందనాలు తండ్రి దేవా. అలాగే ప్రభా యేసయ్యా, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళు సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా వెళ్ళిపోతే సకల సమృద్ధి దయచేయండి. నిరాశ నిస్పృహలు లేవని సహాయం చేయండి. ప్రముఖమైన ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలన్నీ జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలన్నీ సన్నిధి ఉంచండి. మా గృహాలను ప్రకాశం సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నానయ్యా. తండ్రి యేసయ్య నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయన. ఏ శ్రమంలో పేద బిడ్డలు మంచి సదుపాయాలు కలిగించండి అయ్యా. తండ్రి మరొకసారి అడుగుచున్నానయ్యా, పేద బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ స్నామంలో ప్రభువుకి మంచి సదుపాయాలు కలిగించమని అడుగుతున్నానయ్యా. తండ్రి మార్చి నెలంతా మీ నామాన్ని హెచ్చి మీ నామాన్ని కనిపించి కృపదాన్ని ఇచ్చావు. ఈ మార్చి నెలంతా కూడా ప్రభు మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం. ఆయనకు వందనాలు స్తుతిస్తూ తండ్రి. నాయన మా గృహాలని సన్నిధించిన ప్రకాశం ఇచ్చిన ప్రభావ ప్రార్థన ఆలకించేవాడా, ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడా నీకు వందనాలు స్తుతిస్తూ. ప్రతి చికటేసిన బంధిస్తున్న, ప్రతి రాత్రి బంధిస్తున్న సాతాను కట్టిన గోడలని మీరు కూల్చుండయా. పడితర శత్రులు అయిపరచబడతాం. ప్రతి చీకటిలో బంధిస్తున్నారు, ప్రతి దురాత్మని బంధిస్తున్నారు. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండియా. పడితర శత్రులు అయిపరచబడతాం. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తే ప్రార్థన సరి చేర్చుకోవాలి. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 12-13 వచనాలు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రమములు చేయువారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేది వారని పుట్టివారిని కుంటివారు. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు వారు సండే నుంచి సండే వరకు, ఇట్ ఈస్ కాల్డ్ హోలీ వీక్, పరిశుద్ధ వారం, హోలీ వీక్ అంట. సండే, పామ్ సండే, మఠల ఆదివారం, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే వరకు జరిగిన సన్నివేశాలన్నీ దేవుని వాక్యంలో రాయబడ్డాయి. శుక్రవారం యేసుప్రభు మనందరి కొరకు, మన రక్షణార్థమై పాప క్షమాపణ కొరకు ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టాడు. సమాధిలో 3 దినాలు ఉండి మూడవ దినాన ఆదివారం ఉదయం సమాధిని గెలిచి సజీవుడుగా ఆయన బయటకు వచ్చిన విధానం, దిస్ ఇస్ కాల్డ్ హోలీ వీక్. ఈ హోలీ వీక్లో మరి ఆదివారం పూట ప్రభు triumphant entry as a king into the Jerusalem city. యెరూషలేము పట్టణంలోకి యేసుప్రభు జై ప్రవేశం. ఆ సమయంలో జై ప్రవేశం అయిపోయిన తర్వాత, లేకపోతే మధ్యలో ఆయన దేవాలయంలో ప్రవేశించారంట. He entered into the temple. దేవాలయం ప్రవేశించి చూసరికి అక్కడ క్రయ విక్రయములు చేస్తున్నారు, అమ్ముతున్నారు, కొంటున్నారు. అర్థం కదా మీకు? రోకలు మారుస్తున్నారు అంటే కరెన్సీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. చూసారు, డాలర్స్ ఇస్తారు, రూపీస్ ఇస్తారు. అలాగా ఆ దినాల్లో దేవాలయానికి టెంపుల్ కరెన్సీ ఒకటి ఉండేదట. నార్మల్ కరెన్సీ తీసుకొచ్చి ఎంట్రీలో, లేకపోతే దేవాలయం అక్కడ స్టాల్స్ పెట్టి ఆ దేవాలయం యొక్క కరెన్సీలోనికి మామూలు కరెన్సీ
కరెన్సీని మార్చుకొని దేవాలయం కరెన్సీతో ఆ దేవాలయంలో ఆఫరింగ్స్కి వాటికి బలి అర్పణలకి వాటికి అన్ని జంతువుల్ని పౌరుల్ని అక్కడే కొని అక్కడే బలి అర్పించి దిస్ ఇస్ బిజినెస్ వాజ్ హ్యాపెనింగ్ దేర్. వ్యాపారం జరుగుతుంది. అప్పుడు యేసుప్రభు వారు కోపం వచ్చింది. యేసుప్రభు వారికి డివైన్ యాంగ్రీ, దైవిక కోపం. ఏం చేశాడట? క్రయ విక్రయములు చేయవారందరినీ వెలగొడట. గో, ఇంగ్లీష్ చదువునా? Jesus entered the temple and drove out all who sold and bought in the temple, and overturned the tables of the money changers. He is overturned the tables Yes. of money changers and seats of those who sold pigeons. ప్రియులరా, ఇక్కడ వెళ్ళగొట్టాడు, పడద్రోశాడు. ఎవర్రా మీరు? నా తండ్రి ఆలయాన్ని, నా మందిరాన్ని, ప్రార్థనా మందిరం అనబడాలి కదా, మీరు దొంగల గుహ చేశారటి. డెన్స్ ఆఫ్ థీవ్స్, దొంగల గుహ మీరు చేశారటి. ప్రార్థనా మందిరం కదా ఇది. ఏంటి వ్యాపారం? మీరు కొండం ఏంటి, అమ్మడం ఏంటి? వ్యాపారాన్ని అమ్మడాలేంటి, కొండాలేంటి, కరెన్సీ ఎక్స్చేంజ్లు ఏంటి, ఈ మోసాలేంటి? నో, నాట్ ఇట్ అని వాళ్ళందరూ పడగొట్టి బయటికి పారద్రోలి దేవుని మందిరాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు ఆయన. ప్రక్షాళన, క్లెన్సింగ్ ఆఫ్ ద టెంపుల్. ఈ పాపం నుండి, అపవిత్రత నుండి దేవాలయాన్ని ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇది దేనికి సూచన అంటే ఆయన మాత్రమే హృదయం అనే దేవాలయాన్ని క్లీన్ చేయగలడు, కడగగలడు, పరిశుద్ధపరచగలడు. పిల్లరా, ఎప్పుడైతే యేసు ప్రభువుకు మనం వస్తామో మన హృదయాన్ని క్లీన్ చేస్తాడు ఆయన. హృదయాన్ని కడిగి, హృదయాన్ని శుద్ధి చేసి, పరిశుద్ధపరిచి he will enter into the heart and he will stay, he will dine with us. ఆయన మనతో నివాసం ఉంటాడు, మనతో భోజనం చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఒక విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈజ్ యువర్ హార్ట్ క్లెన్స్డ్? నీ హృదయం శుద్ధి చేయబడిందా? ఎగైన్ ఐఎమ్ ఆస్కింగ్, శుద్ధ హృదయం నువ్వు కలిగి ఉన్నావా? శుద్ధ హృదయం. చూడండి, డేవిడ్ అది చెప్తాడు. డేవిడ్ 51వ కీర్తనలో శుద్ధ హృదయం నాకు కలగజేయనా. 51వ కీర్తన 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. ఏ హృదయం కావాలంట? ప్యూర్ హార్ట్. ఇంగ్లీష్ ప్యూర్ హార్ట్ ఉందా? Create in me a clean heart, క్లీన్ హార్ట్. O God. క్లీన్ హార్ట్. కొన్ని వెర్షన్స్ లో ప్యూర్ హార్ట్, క్లీన్ హార్ట్. నాకు నా హృదయం క్లీన్ చేయ ప్రభు, శుద్ధుడుగా చేయరు ఆయన. దేవునికి ఇష్టమైన హృదయం ఎలాంటి తెలుసా? శుద్ధమైన హృదయం. ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరో తెలుసా? శుద్ధి చేయబడినవారు, పవిత్రపరచబడినవారు. అందుకే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు. ఆయన మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు. ఈ దేవుడు యెహోవానగు నేను పరిశుద్ధుడు, మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవానని మరి లేవికాండం 20వ అధ్యాయం, లేవికాండం 20వ అధ్యాయంలో ముందు 20వ అధ్యాయంలో 26వ వచనం, 24వ వచనం. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడిని యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు, పవిత్ర పక్షులు, అపవిత్ర పక్షులు విభజన చేయాలి. అపవిత్రమైనది నేను మీకు వేరు చేసిన ఏ జంతువుని కానీ, ఏ పక్షువులు కానీ, నేల దినములు కానీ మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నావారై ఉండినట్లు అన్ని జనుల నుండి నేను మిమ్మల్ని వేరు చేసి తిని.
లేవికాండము 19వ అధ్యాయం 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవాలను, మీ దేవుడని యెహోవాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఐఎమ్ ద లార్డ్ ఈజ్ హోలీ. చూడండి పిల్లలు, మన దేవుడు పరిశుద్ధుడు. చూడండి 21:8 చూడండి. అతడు నీ దేవునికి ఆహారం అర్పించేవాడు కనుక నీవు అతన్ని పరిశుద్ధపరచాలను. చదవండి. మిమ్మల్ని పరిశుద్ధపరచే యెహోవా అను నేను పరిశుద్ధుడు కనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావాలను. మిమ్మల్ని పరిశుద్ధపరచే యెహోవా అను నేను. అండ్ ద లార్డ్ హూ విల్ క్లీన్ యూ. నిన్ను కడిగి పరిశుద్ధపరచేవాడు. క్లెన్స్ యూ. ద లార్డ్ గాడ్ ఆఫ్ క్లెన్సింగ్. పిల్లలు, ఈరోజు దేవుని బిడ్డలమైన మనం, మన హృదయాలలో క్రయ విక్రయములు జరుగుతున్నాయి. రోకలు మారుచుతున్న వ్యాపారం, పౌరాలు, గొర్రె పిల్లలు ఏమైనా అమ్ముకున్న వ్యాపారం మనసు వచ్చేసింది. దినాల్లో మనీ మైండెడ్ పీపుల్ అయిపోయారు. ధనాపేక్ష ఇదంతా క్లీన్ చేసుకుని దేవునికి ఇష్టమైన రీతిగా ఆయనకి చోటిచ్చి ఆయన సంతోషపెట్టి ఆయన గురించి జీవించాలని కోరుకుంటూ, మరి ఈ మఠలాది వరకు పూట ఆయన చేసిన కార్యం మరో కార్యం ఇది. మరి గుడ్ ఫ్రైడే, శిలువ మరణ, పునరుద్ధాన కార్యక్రమాల్లో ఆ అనుభవంలోకి వెళ్ళబోతున్నాం. మనం మొదట హృదయాన్ని శుద్ధి చేసుకుని ఆ అనుభవంలోకి ప్రవేశిద్దాం. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్స్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు. ఈ రాత్రి ఇచ్చిన సందేశం బట్టి ఉన్నాను తండ్రి. మాకంటే గొప్పవారు, యోగ్యులు, అనేక దినాన్ని చూడలేకపోయాను అయినా కేవలం మీ కృపను బడి దాన్ని చూడగలిగాను. ఎంతైనా నమ్మదగిన దేవుడివి, గొప్ప దేవుడివి. మిమ్మల్ని స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను తండ్రి. దేవాలయాన్ని ఎలా నాయన ప్రక్షాళన చేశారు, ప్రభు శుద్ధి చేశారు. అక్కడ జరుగుతున్న వ్యాపారము నాయన క్రయ విక్రయములు చేయవారిని ప్రభు వెలగొట్టావు నాయన. రోకలు మార్చేవారు బలాలు త్రోసివేసావు నాయన. వ్యాపారం జరగకూడదు ఇక్కడ. ఇది నా మందిరం, ప్రార్థనా మందిరం అనబడాలి. ఇది హౌస్ ఆఫ్ ప్రేయర్, బట్ డెన్ ఆఫ్ థీవ్స్గా, దొంగల గుహగా మార్చారని బాధపడుతున్నారు. దొంగల గుహలన్నీ ఆయన ప్రార్థన మందిరాలుగా మార్చబడును గాక నాయన. దొంగలు ప్రభా గుహ వలె ఉండకుండా, అపవిత్రమైన మనసు మేము కలిగి ఉండకుండా తండ్రి, మా హృదయాల్లో మీకు చోటిచ్చేవారుగా ఇచ్చేయండి ఆయన. ప్రార్థన పరులుగా ఇచ్చేయండి ఆయన. ప్రార్థనాత్మ మమ్మల్ని నింపండి యేసయ్యా. ఈ సందేశం అనేకులు దేవునికరంగా మార్చి మీ నామను హెచ్చించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి స్తుతించి పడుకుంటున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. రేపు రాత్రికి మళ్ళీ వస్తాను. గాడ్ బ్లెస్ యు. షలోమ్.